హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఈరోజైతే మార్నింగ్ నుంచి వ్లాగ్ చేస్తున్నాను. టొమాటో రసం పెడుతున్నాను. ఫస్ట్ టొమాటోలు కట్ చేసుకుని కొంచెమే వాటర్ వేసుకుని మరగబెడుతున్నాను. ఇప్పుడే టొమాటో జ్యూస్ వాటర్లోకి బాగా వెళ్తుంది. అప్పుడు మనకి టొమాటో టేస్ట్ బాగా తెలుస్తుంది. అందుకని ఫస్ట్ కొంచెమే వాటర్ పోసి అది మరిగాక కొంచెం ఎక్కువ వాటర్ పోయాలి. ఇది కూడా మరిగిపోయింది. నేను కొంచెం ఎక్కువ వాటర్ పోసాను. ఇప్పుడు ఉప్పు వేసేసాను. ఇంకా కారం, బెల్లం, చింతపండు కూడా వేసేసుకుంటున్నాను. పసుపు, ఇంకా ధనియాలు, మిరియాలు దంచేసుకుని వేసేసుకుంటాను. ఇవన్నీ మరిగించాలి బాగా. ఇంకా తాలింపు వేసేసాను. టొమాటో రసం అయితే రెడీ అయిపోయింది. నా స్టైల్ టొమాటో రసం నేను ఇట్లానే చేస్తాను. ఇంకా నేను ఇవాళ చికెన్ ఫ్రై చేస్తున్నాను. అది ఎలా చేస్తున్నానో చూడండి. కుక్కర్లో ఫస్ట్ బాగా క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ వేసేసాను. దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం ఉప్పు వేస్తాను, తర్వాత కొంచెం వేస్తాను. అన్నీ కొంచెం సాల్ట్, పసుపు, కారం, అన్నీ వేసేసుకుని బాగా కలిపేసుకుని కొంచెం వాటర్ పోసుకుని కుక్కర్ పెట్టేస్తాను. కొంచెమే వాటర్ వేసి కుక్కర్ మూత పెట్టేసి ఒక 2-3 విజిల్స్ రానిస్తాను. ఉడికిపోయింది చికెన్. ఇప్పుడు ఫ్రై చేసుకుంటున్నాను. కడాయి తీసుకుని ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది. ఆయిల్ వేసుకుని దాంట్లో ఈ ఉడికించిన చికెన్ వేసి ఫ్రై చేయాలి. ఇందాక చికెన్ ఉడికించినప్పుడు ఉన్న వాటర్ కూడా దీంట్లోనే వేసేసుకోవాలి. అది వేస్ట్ అవనివ్వకూడదు. ఇలా కాసేపు బాగా మరిగించుకుంటే దగ్గర పడుతుంది. ఇది వేగేటప్పుడు కొంచెం కరివేపాకు వేసేస్తాను. ఇదిగోండి, బాగా వేగిపోయింది చికెన్. దీంట్లో ఇప్పుడు ఇంకా ఇందాక నేను కొంచెం వేసుకున్నాను కదా అన్నీ. ఇప్పుడు రుచికి సరిపడా ఇంకొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు వేసేసుకోవాలి. వేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం బాగా వేగిన తర్వాత కారం కూడా వేసేసుకోవాలి. లాస్ట్లో గరం మసాలా కూడా వేసుకుని కాసేపు వేయించుకుని పచ్చివాసన పోయేదాకా, మసాలాలన్నీ ఫ్రై అయ్యేదాకా బాగా వేయించేసుకుని తీసేయాలి.
అలా బాగా 2 గరిటెలతో కలుపుకుంటే బాగా మిక్స్ అవుతాయి మసాలాలన్నీ. లాస్ట్లో ఇంకొంచెం కొత్తిమీర కరివేపాకు వేసేసుకుని గార్నిష్ చేసేసుకోవాలి. ఒకసారి మళ్ళీ కలిపేసుకుంటే చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. నేనైతే మా ఇంట్లో చికెన్ ఫ్రై ఇలా ఉడకబెట్టి ఫ్రై చేసి చేస్తాను. ఇంకా నేను ఇవాళ మా బాబు కోసం ఫస్ట్ టైం చికెన్ సూప్ చేస్తున్నాను. వాడికి ఇప్పటివరకు నాన్ వెజ్ ఏమీ పెట్టలేదు. నేను ఫస్ట్ టైం వాడికి ట్రై చేస్తున్నాను. దానికోసం చికెన్ తీసుకున్నాను, కొంచెం బోన్లెస్, ఇంకా కొంచెం అల్లం ముక్క, కొంచెం పచ్చిమిర్చి, హాఫ్ పచ్చిమిర్చి తీసుకున్నాను. రెండింటిని దంచేసుకుని దాంట్లో వేసేసాను. ఆనియన్స్ కట్ చేసి వేసేసాను. వాటర్ పోసుకుని ఉడికించేస్తాను. దీన్ని ఉడికించిన తర్వాత దాంట్లోకి మిరియాలు పొడి చేసుకుంటున్నాను. ఒక 2-3 మిరియాలు తీసుకున్నాను. ఎక్కువ కారం అయితే మళ్ళీ తినడు కదా, అందుకని ఉడికించిన దాన్ని ఒక గిన్నెలోకి స్ట్రెయిన్ చేసేసుకున్నాను. దాంట్లో కొంచెం ఉప్పు, కొంచెం ఇందాకడ 2-3 మిరియాలని నేను దంచేసుకున్నాను కదా, అది కూడా వేసేస్తాను. వేసేసి ఇంకొంచెం సేపు మరగబెడితే చికెన్ సూప్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా మా బాబుకి ఇది ఇష్టంగా తింటాడో లేదో చూడాలి. నేను ఇవాళ కాఫీ ఫేషియల్ ట్రై చేద్దాం అనుకుంటున్నాను. అందరూ కాఫీ ఫేషియల్ అంటున్నారు. అది నాకు ఎలా వర్క్ అవుతుందో నేను ఈరోజు చూస్తాను. మీరు కూడా చూడండి. ఫస్ట్ క్లెన్సర్, దీనికి నేను అలోవెరా జెల్ని తీసుకున్నాను, చూసారు కదా. దీంట్లో నేను కాఫీ పౌడర్ మిక్స్ చేస్తాను. ఈ అలోవెరా జెల్ న్యాచురల్గా మనకి ఇంట్లో అలోవెరా ఉంటుంది కదా, దాని నుంచి తీసుకున్నాను. ఇంకా కాఫీ పౌడర్, మామూలు బ్రూ ఇన్స్టెంట్ కాఫీ పౌడర్ ఫస్ట్ ప్యాక్ లాగా వేసేసుకుంటున్నాను. ఆల్రెడీ కాఫీ ఫేషియల్ చాలామంది చేసేసారు. ఒకసారి నాకు కూడా ఎలా ఉంటుందో చూడాలని ట్రైల్ వేస్తున్నాను. చూద్దాం ఎలా ఉంటుందో. ఇది 2-3 మినిట్స్ ఉంచుకున్న తర్వాత హాట్ వాటర్ టవల్తో తుడిచేసుకోవాలి. తుడిచేసుకున్నాక సెకండ్ స్క్రబ్, దానికోసం నేను షుగర్ తీసుకున్నాను. దాంట్లో కూడా కాఫీ పౌడర్ మిక్స్ చేసుకుంటున్నాను. దాంట్లో కొంచెం 2 డ్రాప్స్ వాటర్ వేసుకుని మిక్స్ చేసేసుకోవాలి. స్క్రబ్బింగ్ ఒక 10 మినిట్స్ స్క్రబ్ చేసుకోవాలి. దీనివల్ల డెడ్ స్కిన్ పోతుంది. ఇది ఒక 10 మినిట్స్ స్క్రబ్ చేసిన తర్వాత మళ్ళీ హాట్ వాటర్ టవల్ పెట్టి తుడిచేసుకోవాలి.
తర్వాత థర్డ్ స్టెప్ ఫేస్ ప్యాక్. దీనికి శనగపిండిలో పెరుగు కలిపాను. దాంట్లో మళ్ళీ కాఫీ పౌడర్ యాడ్ చేసుకోవాలి. దీంట్లో ఒక చెక్క నిమ్మరసం పిండేసుకోవాలి. ఇది కొంతమందికి నిమ్మకాయ పడదు, వాళ్ళు దీన్ని అవాయిడ్ చేయొచ్చు. దీంట్లో కొంచెం వాటర్ వేసుకుని బాగా కలిపేసుకోవాలి. దీంట్లో ఇప్పుడు కొంచెం హనీ కూడా యాడ్ చేసుకోవాలి. హనీ యాడ్ చేస్తే ఫేస్ ప్యాక్ అయితే రెడీ అయిపోయింది. ఫేస్ ప్యాక్ వేసేసుకుంటున్నాను. దీన్ని ఒక 20 మినిట్స్ ఉంచుకుని తుడిచేసుకోవాలి. హాట్ వాటర్ టవల్తో తుడిచేసుకుని ఫేస్ క్లీన్ చేసేసుకోవాలి. ఫేస్ క్లీన్ చేసేసుకున్నాను. ఇదిగోండి, నాకైతే ఇలా వర్క్ అయింది. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వర్క్ అవుతుందో చూసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. దాంతో నా వీడియో నోటిఫికేషన్స్ మీ వరకు వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.